అనుకున్నదొకటే అవుతుందో ఒకటే అయోమయం గందరగోళం. 13th వీక్ ఓటింగ్ నిజంగానే గందరగోళంగా ఉంది భయ్య. అందరి అంచనాలని తారుమారు చేస్తూ పొజిషన్ 1 తప్ప మిగతా పొజిషన్స్ అన్ని మారుతూనే ఉన్నాయి భయ్య. ఎప్పుడు ఎవరు సెకండ్ థర్డ్ ప్లేస్ కి వస్తారో, ఎవరు బోటంకి వెళ్తారో అర్థమై రావట్లేదు. అంత ఘోరంగా చేంజ్ అవుతుంది ఓటింగ్. నిన్న మార్నింగ్ సిచ్యువేషన్ తనుజ ఎవరు ఊహించినట్టే టాప్ 1 లో 35% ఓట్లు తనుజకు పడుతున్నాయి. నిన్న సెకండ్ ప్లేస్ లో భరణి, థర్డ్ ప్లేస్ లో డీమాన్, 4th ప్లేస్ లో రీతు, 5th ప్లేస్ లో సంజన, 6th ప్లేస్ లో సుమన్ శెట్టి. ఇది మార్నింగ్ సిచ్యువేషన్. కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం గిర్రం తిరిగిపోయింది. ఇలా ఫస్ట్ ప్లేస్ లో ఎలాగో తనుజ, సెకండ్ ప్లేస్ లో సంజన, థర్డ్ ప్లేస్ లో భరణి, 4th ప్లేస్ లో రీతు, 5th ప్లేస్ లో డీమాన్, 6th ప్లేస్ లో సుమన్ శెట్టి. ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ అయిపోయింది కంప్లీట్ గా. ఫస్ట్ ప్లేస్ లో ఎలాగో తనుజ, సెకండ్ ప్లేస్ లో రీతు, థర్డ్ ప్లేస్ లో సంజన, 4th ప్లేస్ లో భరణి, 5th ప్లేస్ లో డీమాన్, 6th ప్లేస్ లో సుమన్ శెట్టి. ఇది ఇప్పటి సిచ్యువేషన్. సెకండ్ థర్డ్ ప్లేస్ లో రీతు అండ్ సంజన చాలా మినిమల్ పర్సంటేజ్ తో ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఎవరు ఎప్పటి సెకండ్ కి వస్తారో, ఎవరు ఎప్పుడు సెకండ్ కి థర్డ్ కు పోతారో అర్థమై రావట్లేదు. సో ఇది సిచ్యువేషన్. ఈ వీక్ ఓటింగ్ లో ఎప్పటిలాగానే తనుజ టాప్ లో ఉంటే, బాటమ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు టాప్ కి వస్తారు, ఎంత సడన్ గా ఎవరు డౌన్ కి వెళ్తారో అర్థం కావట్లేదు. అంత ఫాస్ట్ గా ఓట్స్ చేంజ్ అవుతున్నాయి. జనాల ఆలోచనలు మారుతున్నాయా, కొత్త ఓటింగ్ పడుతుందా, కొంతమంది ఆలోచిస్తున్నారా వీళ్ళకి ఎలా వాళ్ళకి ఎలా, ఇమాన్యుయల్ ఓట్లు ఎవరికి పడుతున్నాయి, కళ్యాణ్ ఓట్లు ఎవరికి పడుతున్నాయి, ఇవన్నీ అర్థం కాక వెనకాల బుర్ర హీట్ ఎక్కుతుంది. ఎదర బుర్ర కాదు, వెనకాల బుర్ర హీట్ ఎక్కుతుంది అనమాట సిచ్యువేషన్ అది. సో రీతు గట్టి పోటీ ఇస్తుంది సెకండ్ పొజిషన్ లో. అరౌండ్ 19% ఓట్లు పడుతున్నాయి. సంజనాకి అరౌండ్ 18% ఓట్లు పడుతున్నాయి. 35% ఓట్స్ ఓన్లీ తనుజాకు పడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ మిగతా పంచుకున్నారు. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. డీమాన్, పవన్, సుమన్ శెట్టి లో నాకైతే సంజన అనుకున్నాం కానీ సుమన్ శెట్టి వెళ్ళిపోయే సూచనలు చాలా బాగా కనపడుతున్నాయి. సంజనాకి సడన్ గా ఓట్ బ్యాంక్ చాలా బాగా పెరిగింది. ఆమెకి ఎందుకు వేస్తాం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆమెలో ఆటలేదు పాటలేదు ఏం లేదు, ఏదో అరుస్తుంది తప్ప. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ద లీస్ట్ సంజన నా ఉద్దేశం ప్రకారం. సుమన్ శెట్టి తనతో కూడా కంపేర్ చేసుకుంటే సంజన లీస్ట్. బట్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయరు. ఇది సిచ్యువేషన్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మనం ఏమనుకుంటున్నాం అది జరగట్లేదు. పొజిషన్స్ తారుమారయ్యే, ఓట్ల శాతం తారుమారయ్యే, ఇది సిచ్యువేషన్. సో ఎంతకన్నా చెప్పడానికి ఏం లేదు ఈ వీడియోలో. సో ఈ సడన్ చేంజ్ ఏదైనా జరగవచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరైనా టాప్ రావచ్చు, కానీ ఫస్ట్ పొజిషన్ తప్ప. ఇది సిచ్యువేషన్. ఇదే మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో చేసిన, సంజన ఎలిమినేట్ అవ్వచ్చు, డేంజర్ జోన్ లో ఉందని, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కూర్చుంది. ఏం చేస్తాం, అలా ఉంది సిచ్యువేషన్. మనం ఏం చేయలేం. సో మాకు కూడా తలనొప్పి క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంకా చెప్పడానికి ఏం లేదు. జై హింద్ శ్రీనివాస్.